తాజా 30 అమెరికా నుంచి వచ్చిన చంద్రబాబు ఢిల్లీలో దిగి ఏం చేశారు? ఆయన కొన్ని గంటల పాటు కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు? ఎందుకు ఆ విషయాలను దాచిపెడుతున్నారు అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు జగన్కు మోదీ ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిన విషయమే. తాను దేశంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతను ప్రధానమంత్రి పిలిపించుకోవడంలో గల ఆంతర్యం ఏమిటనే దానిపై చంద్రబాబు అమెరికాలోనే ఉండగానే మల్లగుల్లాల పడినట్లు సమాచారం. ఇండియా రాగానే ఆయన చేసిన మొదటి పని ఢిల్లీలో జగన్ గురించి ఆరా తీయడం, మోదీతో జగన్ ఏం చెప్పారా అన్నది తెలుసుకోవడం. కొన్ని గంటల పాటు ఎవరికీ చంద్రబాబు అందుబాటులో లేకపోవడానికి ఇదే అసలు కారణమని తెలుస్తోంది. చంద్రబాబు వెంకయ్యనాయుడు సహకారంతో జగన్ మోదీకి సమర్పించిన లేఖలను సాధించారని సమాచారం. ఈ లేఖలే ఒక ప్రముఖ దినపత్రికకు అందడం, వాటిని బ్యానర్గా ప్రచురించడం జరిగాయి. తనను 2 ఈడీ అధికారులు వేధిస్తున్నారని మోదీకి జగన్ కంప్లైంట్ చేశారు. జగన్ ఫిర్యాదును మోదీ ఈడీకి పంపి నివేదిక ఇవ్వాలని కోరినట్లు వైసీపీ వర్గాలు వివరిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీలో రహస్యంగా సాధించిన లేఖ ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఈ లేఖ బయటకు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ఎన్నికల నాటికి ఇది మరుగున పడిపోతుందని మాత్రం చెప్పవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.